నమస్తే. విరజాజి మొక్కండి. అయితే కుండీ మొక్కని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కట్ చేస్తే ఇలా బుషీగా వచ్చేస్తుంది. కుండీ మొక్క అని చెప్పారు. కానీ మేమెంత కట్ చేస్తున్నా ఇలా పాకేస్తుందనమాట. ఇప్పుడు నేను ఈ ఎంప్టీ ప్లేస్‌లో పెట్టాను. అటుపక్క, ఇటుపక్క ఏం లేదు. ఇది ఎలా పాకుతుంది? అందుకని దీన్ని మేము తీసేసి బయట పక్క పెట్టేస్తున్నాము. మరి తప్పదనమాట. ఎందుకంటే ఎంత కట్ చేస్తున్నా కూడా ఇది పాకుతుంది. నేను నర్సరీ మేళాలో తీసుకొచ్చాను దీన్ని. ఇంకా దీన్ని పాకుతుంది కాబట్టి మార్చాలి. లోపల కాంట గడ్డపారతో తీసి జాగ్రత్తగా పెడదాం. రండి. నేను ఈ విరజాజి మొక్క కుండీ మొక్క అని చెప్పినప్పుడు నేను ఈ ప్లేస్‌లో పెట్టానండి. బాగా లోతుకు పెట్టాననమాట. ఇక్కడ నేను ఎక్కువ ఎరువులు వాడుతూ ఉంటాను కాబట్టి మంచి మట్టి ఉంది ఇక్కడ అనే ఉద్దేశంతో నేను పెట్టాను. అయితే చాలా బాగా పెరుగుతుంది. మనం ఎంత కట్ చేస్తే అంత ఫాస్ట్‌గా పైకి పాకుతూ ఉందనమాట ఇది. కుండీ మొక్కలాగైతే నాకు అనిపించలేదు. వాళ్ళు అట్లా చెప్పారు నాకు. ఇప్పుడు దీన్ని మనం సపోర్ట్ ఇచ్చి పైకి పాకేలాగా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఈ చుట్టూ ఏమి వంగ మొక్కలు ఇలాంటివి ఉన్నాయి, గోడ కానీ లేదా ఫెన్సింగ్ కానీ పందిరి కానీ ఏమీ లేదనమాట. ఇది పాకడానికి మేము ఈ కర్ర ఒకటి పెడితే దానికి పాకింది. ఇంకా అంతకు మించి మనం ఎంత పెద్ద కర్రను పెడతాం. అందుకని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఇక్కడి నుంచి తీసేయాల్సిందే. ఆ ఉద్దేశంతోనే నేను ఈ విరజాజి మొక్కని ఇక్కడి నుంచి తీస్తున్నాను. దీన్ని మనం గోడ పక్కకి పెడితే కనుక డాబా పైకి పాకించుకోవచ్చు అనమాట. అలాగే మా బెడ్రూమ్ విండో దగ్గర పెడితే చక్కగా స్మెల్ వస్తూ ఉంటుంది. కిటికీల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇల్లంతా విరజాజి వాసన వస్తుందండి ఈవినింగ్ అయ్యేసరికి. అందుకని నేను ఈ కిటికీ నుంచి లోపలికి బాగుంటుందిలే అన్నట్లు ఇక్కడ పెడుతున్నాను. కాకపోయినా గోడ ఉంది, డాబా పైకి పాకించుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఏర్లతో సహా ఈ విధంగా మాత్రమే మేము తీయగలిగామన్నమాట. చాలా లోపల వరకు తీసాము, చూశారు కదా మీరు. కానీ ఇలా వచ్చింది. దీన్ని ఎలా అయినా బతికించుకుందాము. తీసుకెళ్ళి ఇప్పుడు మనం బయట పక్క పెడదామండి. నేను చాలా బాగానే తీయాలని ట్రై చేశాను. ఎంత లోపల వరకు వెళ్ళిపోయినాయో చూడండి ఏర్లు. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఈ ప్లేస్‌లో పెడుతున్నాను. ఇది మాకు గేట్ బయట ఉంటుందన్నమాట. ఫెన్సింగ్ వేసి పెట్టాము. ఇక్కడ కనకాంబరం మొక్కలు అవన్నీ ఉంటాయి కదండీ. మీకు నేను చాలాసార్లు షార్ట్స్ చేసి చూపించాను కనకాంబరం మొక్కల కోసమని. మల్లి చెట్టు ఉంటుంది, ఇక్కడే కరేపాకు చెట్టు ఉంటుంది. దీని నిండా కనకాంబరం మొక్కలు ఉంటాయన్నమాట. ఒక 2 మూరలంత వస్తాయి, అన్ని కనకాంబరాలు వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్‌లో నేను ఇక్కడ ఖాళీ చేసి ఇక్కడ పెడుతున్నాను. నేను పైన టెర్రస్ గార్డెన్ మీద ఒక 5-6 టబ్బుల మట్టి ఇక్కడ వేసేసానండి. బారు లాంగ్ అంతా కూడా వేసేసి బాగా పరిచేసి పెండ అన్నీ కలిపి చక్కగా రెడీ చేశాను అనమాట. ఈ ప్లేస్లో తవ్వుతున్నాను పారతో. ఆ మట్టంతా తాతగా తీసేస్తున్నారు. కొంచెం లోపలికే పెడదామని. ఇట్లా తీసిన తర్వాత దీనిలో కొంచెం బాగా మాగిన పసుపులేరు ఉంది కదా, అది కాస్త వేద్దామండి. వేసి మొక్క పెట్టి మళ్ళీ వేద్దాము. ఎనీవే ఈ మొక్క అయితే బతికి పాదు చక్కగా పువ్వులు రావాలని నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ విరజాజి అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఒక్క పువ్వు పూసినా సరే ఆ సరౌండింగ్స్ అంతా కూడా మంచి వాసన వస్తుందండి. అంత బాగుంటుంది. నేనైతే కాస్త ఎరువు వేస్తున్నాను ముందు. బాగా లోపలికే తవ్వాను. ఎరువు వేసి దీనిలో మొక్క పెట్టి మళ్ళీ మట్టేసి మళ్ళీ ఎరువేద్దాము. నాకు ఈ వేర్లు చూస్తే భగవంతుడా ఈ మొక్క బతకాలి అని అనుకుంటూ పెడుతున్నాను. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కాస్త మట్టి వేసి పైన ఒక లేయర్ ఎరువేద్దాము. ఇప్పుడు వేర్లు పరుచుకుని కాస్త బలంగా పెరుగుతుంది. నేను ఖచ్చితంగా ఈ పాదు మంచిగా అయ్యి మంచిగా పువ్వులు పూస్తున్నప్పుడు మళ్ళీ మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు పైకి మట్టంతా ఇట్లా తోసేస్తున్నారు తాతగారు. ఒక పాదులాగా చేసేసి చుట్టూ రెగ్యులర్గా వాటర్ పోయాలండి. మార్నింగ్ ఈవినింగ్ పోస్తూ ఉంటే కాస్త ఆ వేర్లు మళ్ళీ పుంజుకుంటాయి. ఏం కాదు, ఖచ్చితంగా బతుకుతుంది. శ్రద్ధగా మనం ఏది చేసినా అది ఎప్పుడు కూడా మంచి జరుగుతుందండి. ఎట్టకేలకు ఫైనల్గా ఈ పాదునైతే భూమిలో చక్కగా పాతేసానండి. ఇప్పుడు దీనికి సపోర్ట్ ఇద్దాం. కాస్త లావుగా ఉన్న తాడినే లూజ్గా కట్టి పైన హ్యాంగింగ్ పార్ట్స్కున్న రాడ్కి కట్టించేస్తున్నాను ప్రస్తుతం. కాస్త ఇది పాకటం మొదలైన తర్వాత మంచిగా పై వరకు కట్టిస్తాను. ప్రస్తుతం అయితే ఫాస్ట్గా దీనికి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తాడిని మా పాపతో కట్టిస్తున్నాను. అక్కడ ఒక హ్యాంగింగ్ పార్ట్ ఉందనమాట, ఆ రాడ్కి కట్టిస్తున్నాను. తర్వాత స్ట్రైట్గా కట్టిస్తాను పైకి. ప్రస్తుతం నేను ఈ సపోర్ట్ ఇచ్చాను అనమాట. మీరందరూ కూడా ఈ విరజాజి చక్కగా బతకాలని కోరుకోండి. తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. మరి చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.